ఏంటంటే నీ వార్త సువార్తేనా. సువార్త నమ్మితేనే రక్షింపబడతారు తప్ప నా వార్త నీ వార్త నమ్మితే నరకానికి పోతారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఒకటి, సువార్తను నమ్మాలి బిఫోర్ వి డై. చనిపోయే ముందు ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాలి. రెండవది, సువార్తను నమ్ముకున్న తర్వాత రెండవదిగా ఏం చేయాలి అని మనం చూసినట్లయితే, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో మొదటిగా సువార్తను నమ్మాలి. ఎవరైతే ఈ లోకములో సువార్తను నమ్ముతారో, దేవుణ్ణి నమ్ముకున్న వారికి శ్రమలు వస్తాయండి, అందరికీ రావు. శ్రమలు ఎవరికి వస్తాయి అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికే, దేవుణ్ణి స్వీకరించిన వారికే, దేవుణ్ణి అంగీకరించిన వారికే, యేసును తమ సొంత రక్షకుడిగా తమ జీవితంలో చేర్చుకున్న వారికి మాత్రమే ఈ లోకములో శ్రమలు అధికంగా వస్తాయి. సో కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బిఫోర్ హీ డైస్, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన చనిపోక ముందు శిష్యులందరితో ఏం చెప్తున్నారయ్య అంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో ప్రశ్న ఏంటంటే, ఒకటి, సువార్తను నమ్ముకోవాలి. బిఫోర్ వి డై వి బిలీవ్ ఇన్ గాస్పెల్. చనిపోక ముందు మనం సువార్తను నమ్ముకోవాలి. సువార్తను ఎవరైతే నమ్ముకుంటారో వారికి శ్రమలు వస్తే, అలా శ్రమల్లో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే ఈ లోకాన్ని జయించాలి, ఈ లోకాన్ని జయించాలి. సో లోకాన్ని జయించాలి అని అంటే లోకంలో మనకు ఎదురయ్యేటువంటి మనుషులందరినీ కొట్టి జయించమని కాదు, వారిని తిట్టు వారిని కొట్టు జయించమని కాదు. అసలు లోకములో శ్రమలు ఎదురవుతాయి అంటే అసలు ముందు లోకం అంటే ఏంటో అర్థం కావాలి. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ద వరల్డ్ మీన్? అసలు లోకం అంటే ఏంటి? ఏమండి, లోకం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదివితే అసలు లోకం అంటే ఏంటో ముందు అర్థం అవుతుంది మనకి. ఈ లోకమునైనను, దానికంటే పై వచ్చిన కూడా చదవండి. చిన్నపిల్లలారా, తర్వాత వచ్చిన 14, 15, 16. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. రైట్. సో సువార్తను నమ్ముకోవాలి. 2, లోకాన్ని జయించాలంటున్నాడు. నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించండి అంటున్నారు యేసయ్య. సో లోకం అంటే ఏంటి అంటే అక్కడ దానికి వివరణ యోహాను భక్తుడు ఏమిస్తున్నాడు? ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది లోకం అంటే. ఇది లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. సో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ లోకం అంటే ఇది. ఇప్పుడు ఈ 3 ఎక్కడున్నాయి? అమ్మ మాట్లాడొద్దు దయచేసి వచ్చేపు. ఈ 3 ఎక్కడున్నాయి? ఈ లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని బైబిల్ చెప్తుంది. ఇవి ఎక్కడున్నాయి? ఈ లోకములో ఇవి ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. శరీరాశ, ప్రతి ఒక్కరి శరీరం ఇక్కడ
ఏదో ఒకటి కోరుకుంటుంది. అవునా? ఇవాళ వేసుకుంటే ఈ డ్రెస్సు రేపు ఇదే వేసుకుంటామా, రేపు ఇంకోటి వేసుకోవాలని కోరుకుంటుంది, ఎల్లుండి ఇంకోటి వేసుకోవాలని కోరుకుంటుంది. అవునా? శరీరాశ, నేత్రాశ. కళ్ళు ఏదైతే చూస్తుందో కాళ్ళు అక్కడికి వెళ్దాం పద అంటది. అవునా? కళ్ళు దేన్నైతే చూస్తుందో కాళ్ళు అక్కడికి వెళ్దాం పద అంటది. ఇది నేత్రాశ. జీవకుడంబము కోరికలు, రకరకాల కోరికలు. మానవుని యొక్క జీవితము కోరికల నిలయము, కోరికల పుట్టిల్లు. అవునా? సో కాబట్టి ఇప్పుడు లోకమును జయించడి అనగా, లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము అన్నప్పుడు ఇప్పుడు మనము ఈ మూడింటిని జయించాలి. ఈ మూడు ఎక్కడున్నాయి అంటే ఆ మూడు నీ దగ్గరే ఉన్నాయి, ఆ మూడు నీలో ఉన్నాయి. కాబట్టి మొదటిగా జయించాల్సింది ఎవరై అంటే నిన్ను నీవు జయించాలి. మనము జయించుకోవాలి. ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు శత్రువులు. శరీరాశ రూపంలో ఒక శత్రువు, నేత్రాశ రూపంలో ఒక శత్రువు, జీవకుడంబం రూపంలో ఒక శత్రువు. అవునా? ఈ ముగ్గురు శత్రువులను మనం జయించాలి. అవునా? సో శరీరాశ, ఈ దేహం ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది. అవునా? ఈ దేహం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కోరుకుంటాం. దేహం ఎప్పుడు కూడా మనం శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటాం. అందుకనే మనం రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తూ ఉంటాం. ఒక నెలలో వాడిన సోపు 2 నెలల్లో మారుస్తూ ఉంటాం. ఒక నెలలో వాడిన షాంపూ 2 నెలల్లో మారుస్తూ ఉంటాం. ఒక నెలలో వాడినటువంటి కాస్మెటిక్స్ 2వ నెలకు మారుస్తాం. ఒక నెలలో వాడినటువంటి డిటర్జెంట్, పర్ఫ్యూమ్స్ 2వ నెలకి మారుస్తూ ఉంటాం. ఎందుకంటే బాడీ డిజైర్స్, శరీరం కోరుకుంటుంది క్రొత్తదానాన్ని. సో కాబట్టి ఇప్పుడు దేవుడు శరీరాశను జయించండి అంటున్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ 21వ అధ్యాయము, గత ఆదివారపు పత్రిక పాఠంలో 21వ అధ్యాయము 8వ వచనములో ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశింపని వారి జాబితాలో ఒక జాబితా, తిండిపోతులు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఉంటుంది. అవునా? సో కాబట్టి ఈ బాడీ మనకి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది అంటే నాన్ వెజ్ కోరుకుంటుంది. అవునా? సో కాబట్టి ఈ బాడీని జయించమంటున్నాడు బిఫోర్ వి డై. రెండోది నేత్రాశ, కళ్ళు దేన్నైతే చూస్తాయో, కాబట్టి కాళ్ళు అక్కడికి నడిపిస్తాయి. కాబట్టి నీ కళ్ళకు కాటుకు నా దగ్గరకు వచ్చి కొనుక్కో. అప్పుడు నీ కళ్ళు దేన్ని చూడాలో దాన్నే చూస్తే, దేన్ని చూడకూడదు వాటిని చూడవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అనేటువంటి మాట అంటా ఉంటాడు. సో కాబట్టి నేత్రాశను జయించాలి. మూడవదిగా జీవకుడంబము అనగా రకరకాలైన కోరికలు ప్రతిరోజు అనునిత్యము మనలో పుడుతూ ఉండగా, ఆ కోరిక అది దేవుణ్ణి మరి మెప్పించే కోరికేనా, దేవుణ్ణి మహిమ కలిగించే కోరికేనా, దేవునికి సంతోషం కలిగించేటువంటి కోరికేనా, దేవునికి ఘనత తీసుకొచ్చే కోరికేనా అనేది మనం చూసుకోవాలంటున్నాడు. సో కాబట్టి నిత్యత్వంలో ప్రవేశించడానికి, మోక్ష రాజ్యంలో అడుగు పెట్టడానికి, పరలోకములో ప్రవేశించడానికి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే బిఫోర్ యూ డై బిలీవ్ ఇన్ గాస్పెల్. చనిపోయే ముందు సువార్తను నమ్ము అంటుంది దేవుని వాక్యం. సువార్తను నమ్ముకున్న వారికి లోకంలో శ్రమలు ఎదురుతాయి. కాబట్టి నేను ఈ లోకాన్ని జయించాను, కాబట్టి మీరును ఈ లోకాన్ని జయించండి అనగా లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము, ఈ మూడింటిని మీరు జయించాలి బిఫోర్ యూ డై. మీరు చనిపోక ముందు ఈ మూడింటిని అనగా లోకాన్ని మీరు జయించాలి. ఒకటి సువార్తను నమ్మాలి, 2 లోకాన్ని జయించాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించు. ఇక మూడవదిగా పరలోకములో ప్రవేశించడానికి, మోక్షంలో అడుగు పెట్టడానికి, నిత్యత్వంలో మనం ప్రవేశించడానికి దేవుడు అంటున్నాడు మూడవదిగా ప్రభువు చిత్తం చేయాలి, దేవుని చిత్తాన్ని చేయాలి, తండ్రి చిత్తాన్ని జరిగించాలి.
సో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా వారి తల్లిదండ్రులతో ఇదే మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలుగుదా, మీకు తెలియదా, మీరు ఎరుగురా అంటారు. నేను నా తండ్రి పనుల మీదే ఉండాలని మీరు ఎరుగురా అని అంటా ఉంటారు. సో కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం నిత్యత్వంలో ప్రవేశించాలంటే దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు, అనగా 24 గంటలు నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో ప్రవేశించవు, కానీ నా తండ్రి చిత్తం ఏంటో తెలుసుకుని ఆ చిత్త ప్రకారము జీవిస్తేనే నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రశ్న ఏంటయ్యా అంటే,